లత లేచిందా? లేకపోతే వెంటనే లేపి ముస్తాబకమ్మను ఈ లోపుగా నేను ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికేమిటి, పెళ్లి వారికి 9 గంటలకు పెళ్లి చూపులు చూసుకోవడానికి రమ్మని ఫోన్ చేస్తాను. వచ్చి ఎవరిని చేస్తారు? మిమ్మల్ని నన్నా? నీకు అలా మర్చిపోయిందా? 9 గంటలకి అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తానని నీకు తెలీదు? అమ్మాయి ఉంటేగా. ఎక్కడికి వెళ్ళింది? ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నీకెలా తెలుసు? పంపించేసింది నేనేగా. నువ్వే పంపించావా? అవును. ఎక్కడికి? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఫోన్ చేసి వాళ్ళని పెళ్లి చూపులు రావద్దని చెప్పండి. ఎందుకని? అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? ఆ సంబంధానికి ఏమక్కరా? వాళ్ళది రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ ముత్తాత గారు రావు బహదూర్, తాతగారు దివాన్ బహదూర్, తండ్రి గారు కళాప్రపూర్ణ. కాకపోతే ఈ కుర్రాడికి కన్ను మెల్లంతే. ఏమండి, ఆ పిల్ల కన్న తల్లే ఉంటే మీరు ఇలా నిర్బంధిస్తారా? నేను సౌత్ తల్లినే కావచ్చు, నేను పిల్లని కనకపోవచ్చు, కానీ సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోగలను. అందుకే పంపించేశాను. పోనీ ఎక్కడ పంపించావా అదేనే చెప్పవే. ఏం పర్వాలేదు, గోల్డ్ అంత డబ్బు ఇచ్చి పంపించాను. ఏం కంగారు పడకండి. గూడూరులో దిగుతున్నారుగా, గూడూరు వచ్చింది దిగండి. అప్పుడు వచ్చేసిందా? అమ్మా, మీరు పానకాల స్వామి గారు అమ్మాయి లతాదేవి గారు కదూ? అవునండి. నన్ను గుర్తుపెట్టారా? నేను రామనాథాన్ని. అవునండి. ఏమిటి తిరుపతి అడుగుతున్నారా? అవునండి. తిరుపతిలో మీ చదువు అయిపోయిందని చెప్పారు నాన్నగారు. ఓహో, దైవ దర్శనానికా? శుభం, వెళ్ళండి. అన్నట్టమ్మా, నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఉన్నారండి. నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఆయనతో చిన్న రికమెండేషన్ పని పడింది. శుభం, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను గూడూరు రామనాథానండి. గూడూరు నుంచే మాట్లాడుతున్నానండి. ఏం కావాలి? అదేనండి, మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ కావాలండి. తమ రికమెండేషన్ తో క్యాపిటేషన్ ఫీజు లేకుండాను. అబ్బే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు నా వల్ల కాదు. అన్నట్టు మీ అమ్మాయి గారు కనిపించారండి. ఎక్కడ ఎక్కడ కనిపించింది? బస్సులో. ఇంత ముందేనండి, నేను నెల్లూరు నుంచి గూడూరు బస్సులో వస్తున్నానండి. అదే బస్సులో అమ్మాయి గారు కనిపించి తిరుపతి ఎడుతున్నానని చెప్పారండి. అయితే నువ్వు ఓ పని చేయి, వెంటనే నువ్వు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అలాగేనండి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు ఆ విషయం నేను చూస్తానయ్యా. నువ్వు ముందు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేయాలి. మీ అబ్బాయి సీటు విషయం నేను చూస్తాను. అలాగేనండి. ఇదిగో నువ్వు కారులో వెళ్ళు. ఎవరండి మీరు? ఇదేమిటండి, నేను ఒకటా పిలిస్తే మీరే కూర్చున్నారు? నేను ముందు పిలిచింది. ముందు పిలిచింది నేను. నేనే ముందు పిలిచాను. నేనే పిలిచాను. ఏ ఆటో, ఎవరయ్యా ముందు పిలిచింది? ఎవరయ్యా పిలిచింది? ఇద్దరు ఒకేసారి పిలిస్తే 3 పెళ్ళాలనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. పోలీస్ స్టేషన్ కి. ఆడదాని కదా, ఏం చెప్పినా పోలీసు వాళ్ళు నమ్ముతారని అడ్వాంటేజ్ తీసుకుని పోనీ. బానే. ఏమండి, ఏమండి, మీరు మాట్లాడరా? అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. బావయ్య, ఆటో దొరక నేను చస్తుంటే. మళ్ళీ ఆటో ఎప్పుడు తెలిసి వస్తుంది? ఆటో ఏమిటో ఆపేసావు? పెట్రోల్ అయిపోయిందమ్మా. అవన్నీ ముందే చూసుకోకూడదా? నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వేరే ఆటోలో వెళ్ళడమ్మా. చా. ఏం కావాలమ్మా? ఏమైనా గాగల్స్ చూపించండి. ఏమండి, ఈ కళ్ళజోడు రెడీయా? ఇచ్చోండి. మిమ్మల్నేనండి. కాస్త ఆగండి. తమరా? మీరా? అది చూపించండి. ఇదండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు. మీ మొహానికి ఇది కరెక్ట్ గా ఉంటుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్.
అది చూపించండి. ఇది మాత్రం పరమ చండాలంగా ఉంది. అలాగా, నాకు చాలా నచ్చింది. ఇదే ప్యాక్ చేయండి ప్లీజ్. ఇదిగో త్వరగా ఇవ్వయ్యా, వెళ్ళాలి. కాస్త ఆగండి, తొందరపడతారేంటి? ఎంత? 200. థ్యాంక్ యూ. అబ్బా, ఏమండి మీ పెట్టి? ఇక మా సంగతి చూస్తారా? రెడీగా ఉంది సార్. అమ్మమ్మా, బ్రహ్మాండం. చాలా బాగుందిరా. మరేమనుకున్నావు? ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ కూడా ఇలాంటి కళ్ళజోడు లేదే. అంతకు మునుపు ఏదో అంతా మసమసగ్గా కనిపించేది. అందంగానే ఉన్నావురా. ఇంతకంటే అందమైన విషయం కూడా చూపిస్తాను, పద. ఆ, చూడు. అవునరా, మీ తాతయ్య ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా, లేకపోతే తాత ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడా? పోరా. ఇక్కడే ఏమిటండి మీ చేదస్తాం? ఇల్లు వస్తే ఎటు ఆపుతారు కదా. అరుగో వచ్చేసారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. జాగ్రత్త. వద్దు వద్దు అంటుంటే పెళ్లిలో స్వీట్స్ తిన్నారు, షుగర్ పెరిగింది, తూలిపోతున్నారు. స్వీట్స్ ఎన్ని తిన్నా స్వీట్స్ ఒక్కటంటే ఒకటి, ఇంకోటి వెయ్యరా బాబు అంటే వడ్డరవాడు కనిపించాడు. ఇంత నెయ్యి పోసుకొని ఆవకాయన్ని కలుపు తిన్నారు, నేను చూడలేదు అనుకున్నారా? నిన్ను డాక్టర్ అప్పడాలు ఒడియాలు తిరుగుతున్నాడు, ఇన్ని తిన్నావు. నీ సంగతి నాకు చెప్పక. అసలు పెళ్లికి మీరు ఎందుకంటే నేను వెళ్ళొస్తాను అన్నారు, విన్నారు కాదు. సపరివారంగా పిలిచినప్పుడు వెళ్ళి తీరాలి మర్యాద. వెళ్ళకపోతే కొంపలే అంటూ పోవు, నీకు తెలీదు, అనవసరంగా ఊరుకో. హైరాణ పడ్డారు. అమ్మా, ఏమిటమ్మా పెళ్లికి వెళ్ళేటప్పుడు గొడవే, వచ్చేటప్పుడు గొడవే, ఏమైంది? ఏమీ కాలేదని నా ఏడుపు. ఎంతసేపు ఊరు వాళ్ళ పెళ్లికి వెళ్ళటమే కానీ మన ఇంటి పెళ్లి ఆలోచనే లేదు. ఇలాంటి బ్యాగ్స్ అందించవలసిన వాళ్ళని అందుకుంటున్నాం. నువ్వు ఎవరి మీద రాయేసినా అది వచ్చి నాకే తగులుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి అంత తొందర? కాస్త నిదానంగా తాగొచ్చుగా. రే, పెళ్లిలో ఆ వసుంధర గారు కనిపించి మళ్ళీ వాళ్ళ అమ్మాయి సంగతి అడిగిందిరా. ఇది ఆ లవ్ పాట వస్తుందరేనా? ఆ సంబంధం గురించి చెప్పకు, డోకు. రే, వెంకటేశ్వర గారి సంబంధం ఆణిముత్యం. ఏది ఆ రౌడీ డ్రెస్ అమ్మాయేనా? అదంటే నా కొళ్ళు మంట. నీ గోల్డ్ మంట అయితే ఏమనుకుంటున్నావు? ఇదిగో, సంబంధాలు పెళ్లి విషయాలు కలిగి అబ్బబ్బబ్బా! అసలు పెళ్లి మీకా నాకా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే మీరు చూసిన పిల్లని. అంటే నీకు నువ్వుగానే సంబంధం చూసుకుంటున్నావు అన్నమాట. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపుతా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాడి పిచ్చి పిచ్చి నువ్వు నోరు వేషాలు మూసుకొని అనవసరంగా రా. అమ్మమ్మమ్మా, ఏమిటా, ఏమైంది బాబు? వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఒక్క విషయంలో ఏకీభవించారా? ఒకే ఒక్క విషయంలో ఏకీభవించుంటారు. అవునులే, లేకపోతే నేను ఎలా పుడతాను? అయ్యా, నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ ఎక్కడుందో కనుక్కొని నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజ్ సీటు ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి, తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. పోనీలే, తిరగనిద్దు. తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికినే కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఎందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకారు గారు కూతునని ఎవరికీ తెలియకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. ఆ ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆరతి వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం. ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండి అమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టి పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా, ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట.
నువ్వెక్కడ మంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు తిరగకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఏమే, ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో పంతులు గారు, ఎట్టండి ఎట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసక్టమీ ఆపరేషన్ కేసు నేనేననుకుని నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశారండి, అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడికి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడికి తెలిస్తే గుండె పని చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు? శాస్త్రి గారు పాలు తప్పకుండా వెళ్ళిపోతున్నారేమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌనవ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని. తథాస్తే. గుడ్ మార్నింగ్. చూసావా గరుడ్ మంత్రుల్లో ఎలా వాలేనో? వాలేవు గాని ఏదో ప్రాబ్లం అన్నావుగా, అదేంటో చెప్పు ముందు. నీకు తెలిసిందేగా, నాకు అమ్మా నాన్న లేరు, ఉన్నది తాత. ఆయనకి వేరే ఐడియాలున్నాయి. మన పెళ్లికి ససేమేరా ఒప్పుకోడు. మరెలాగా? నన్ను ఇవ్వాలే ఊరికి రమ్మన్నాడు మా నాన్న. పెద్ద చిక్కే వచ్చిందే. ఏదైనా ఒక దారి చూడు బాలు. ఐడియా! అర్జెంటుగా ఒక అమ్మా నాన్నని పట్టేసి పెళ్లి చూపులు జరిపించేద్దాం. ఆ తర్వాత కదా తర్వాత ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ టైం 2 రోజులే ఉంది. ఫాదర్ మదర్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఫాదర్ ని నేను పట్టురాగలను, మదరే ప్రాబ్లం. మదర్ ని నేను అరేంజ్ చేస్తాను. రియలీ? మా హాస్టల్లో నా ఫ్రెండ్ సరోజా ఉంది. అన్ని దాంతో చెప్పి వెళ్తాను. నువ్వు దాన్ని కాంటాక్ట్ చేయి. ఓకే. మీ అడ్రస్? మా నాన్న పేరు కోటిలింగం. నువ్వు ఒక్కటివే కూతురివి. మా ఊరి పేరు ఏకాంతపురం. ఓకే. ఓహో, నా మనవడు ప్రేమలో పడ్డాడా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు కడుతున్నాడా? సార్ ఇదిగో అడ్రస్. కోటిలింగం, ఏకాంతపురం. చూస్తాను వీడి ప్రేమ గేమాను, కాల్చి పారేస్తాను. సరోజ అంటే? నేనేనండి. నమస్కారం అండి. మీరు? బాలు. బాలు. నమస్తే. నమస్కారం అండి. తారంతా చెప్పింది. మీరు మీ అమ్మ కోసం వచ్చారు. రెడీగా ఉందండి, పిలుస్తానుండండి. రారా, వచ్చేసారు. ఇదిగోనండి మీ అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వేనట్రా నా కుమార రత్నానివి? అవును మాత. వస్తా లత, వస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. నీ పేరేమిట్రా? బాలు. మీ నాన్నగారు ఎక్కడ్రా? కార్లో ఉన్నారు. కాస్త పరిచయం చేస్తావా? అలాగే మాత. నానా, అమ్మ పిలుస్తోంది. మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నువ్వా? నువ్వా? ఈయనెక్కడ దొరికా నీకు? ఈవిడ మొహానికి నేను చాలనా? నేను రాను. అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. జీవితంలో ఇదే నా మొట్టమొదటి పెళ్లి. అమ్మో అమ్మో, ఆఖరి నిమిషంలో మీరు ఇలా పేచి పెడితే నా ప్రేమ ఫెయిల్ అవుతుంది, పెళ్లి ఫ్లాప్ అవుతుంది. నన్ను ఇంటి వాణ్ణి చేయండి, సత్య నిజంగా మీ కడుపును పుడతాను. పాపం పిల్లాడు ఎలా అల్లల్లాడిపోతున్నాడో చూడండి. అదండి, నేనేం విలను కాదు, రండి ప్లీజ్.
ముందా చేయి వదలమను. సారీ. సరే పదండి. థ్యాంక్ యూ. ఒరేయ్, మీ అమ్మ పేరేంట్రా? గంగానమ్మ. పుత్ర, మీ అయ్య పేరేమిట్రా? పోతరాజు. ఇద్దరు క్షుద్ర దేవతలే. సార్ సార్ ఎంత మంచి కుటుంబం సార్, ఆదర్శ కుటుంబం. అమ్మ పేరు అబ్బకి తెలియదు, అబ్బ పేరు అమ్మకి తెలియదు, అమ్మ అబ్బల పేరు బిడ్డకి తెలియదు. ఏయ్, మా కుటుంబం గురించి నీకెందుకయ్యా? కుమారా, మీ అమ్మకు పెళ్ళయిందా? ఆ, 3 పిల్లలు. పుత్ర, మీ నాన్న ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీతో ఊడిపోయింది. నాకు ఊడిపోయింది సరే, నీకు మొలిచింది. అదేమిట్రా ఏకాంతపురం బోర్డు అటు చూపిస్తోంది, అక్కడ చూస్తే ఏమీ లేదు. ఓయ్ ఇడిపోని. ఏకాంతపురం అంటే ఇదే. ఈ ఊరంతటికి ఒకే వీధి, ఒకే ఇల్లు. ముందు ముందు డెవలప్ అవుతుందని 30 ఏళ్ల క్రితం కట్టించారు మా మామగారు ఆ ఇల్లు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. గారి కొంట్లో బాగాలేదా? అబే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న లోపలికి వెళ్దామా? వెళ్ళవే. దా దా. రండి. మీరు కూర్చోండి. రావోయ్. ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. వదిన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు, ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే అవన్నీ ఎందుకండి? పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే అలాగే. ఎలాగూ వచ్చాం గనక వియాల వారి విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రికా? నేనుండను. పర్వాలేదు లేవాయ్, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడికి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. గిల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు మీ ఇంటి పేరు గోత్రం? గోత్రమా గాడిది గుడ్డ. లవ్ మ్యారేజ్ కి కోమ గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ అఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందనా మహా గయ్యాళి. గొడవంతా ఎందుకు? భలేవాడివరా, వియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు మీకు పిల్లలు ఎంతమంది? ఎంతో మందే. వీణ్ణొక్కడిని కనేసరికి ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రో అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి. ఆయనే వేసక్టమీ చేయించుకున్నారు. ఏదో నవ్వుతారా కన్నారు గాని అసలు మా ఆవిడ పరమ సాధ్యండి. నాన్న అమ్మాయి వస్తుంది. బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద. పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే. అదే పొరపోయిందా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోటిలింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటారు. టిఫిన్ తీసుకోండి. కోటిలింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు? బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మా నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు.
ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావా? ఎవరు వాళ్ళు చెప్పు, వాళ్ళు షూట్ చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. రేయ్, పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట విను. తాత, ఎందుకు పోతారా నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలోనే దుమ్ము కొడతావరా? అదిగా తాతయ్య నేను పట్టుకోండి మమ్మల్ని కాదు వాళ్ళని. తాతయ్య డబ్బులు సార్, టాక్సీ డబ్బులు సార్. షూట్ చేసేస్తాను, డబ్బుకి ఇవ్వు అన్నావు. గోవిందా, గోవిందా. నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం. ఇక్కడ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే అన్నారు ఇంటికంటే గుడి పదిలం అని. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఇటువైపే వచ్చారే. ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడేం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి? ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ని ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులా ఉంటావు. నాకొద్దు. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్ళతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఆకలేస్తుంది. ఎక్కడివి? మాయా బజార్. ఎవరన్నా ఉన్నారా? నేను వస్తున్నాను. పదండి పదండి. హలో మేడం, హలో. రే, ఏమిట్రా అంత ఆలోచిస్తున్నావు? ముందు అన్నం తిను. అమ్మమ్మ, చాలా కాలం నుంచి నాకు డౌట్. నీకెప్పుడు డౌట్లేగా, అదేమిటో చెప్పు. తాతయ్యది నీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా?
రై ముందు నువ్వు అన్నం తింటావా లేదా? నువ్వు చెప్తే కదా తిన్నావు. తినమంటుంటే చెప్పమంటుంటే అబ్బా రెండుండ్రా. రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి. పోనీ తాతయ్య నువ్వు మొట్టమొదటిసారి ఎక్కడ చూసావు చెప్పు. మా వెంకయ్య బాబాయ్ ఉన్నారు కదా, ఆయన కూతురు పెళ్లికి మేమందరం వెళ్ళాము. అక్కడ అమ్మలక్కలు ఉంటారుగా, మా పిన్ని వాళ్ళందరూ అదిగదిగో లక్ష్మికి ఆ అబ్బాయినే చూస్తున్నా అన్నారు. నాకు చూడాలనిపించింది, కానీ ఆయనే నన్ను చూస్తున్నారే. ఆయన నీ వంక చూస్తున్నాడని నీకెలా తెలుసు? నేను చూస్తున్నాను కాబట్టి. మరి పెళ్లి చూపులు? ఒక రోజున మా ఇంటికి ఎవరో వచ్చారని మా నాన్న పిలిచి మజ్జిగ తీసుకురా అమ్మా అన్నారు. మరి నేను చిన్నపిల్లను కదా, నాకేమీ తెలీదు. అందుకని మజ్జిగ తీసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడ మీ తాతయ్య నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, తీసుకెళ్ళిన మజ్జిగ ఆయన పంచి మీద ఒప్పేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్ళైపోయింది. అయ్యో ఇంతేనా? అంతేకాదురా, మీ తాతయ్యది పెన్నలాంటి మనసు, అందరినీ నమ్మేవారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అనేవారు. సారీ, రియల్లీ సారీ. తాతయ్య గురించి గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను కదా. లేదురా, మీ తాతయ్య గురించి ఎంత జ్ఞాపకం చేస్తే అంత నాకు ఆనందం. బాబు, నా బాబు కదా, అన్నం తిను. నేను తినిపిస్తానే. నా కోరిక ఒకటే పానకాలు గారు. చెప్పండి. ఈ జీడిమెట్ల జమీందారు గారి వంశం అంటే లోక విదితమే. మా దర్జాలు హోదాలు మీకు తెలియనివి కావు. నా పెళ్లి పల్లకి పరివారంతో సహా 15 రోజులు వైభవంగా జరిగింది. మా అబ్బాయి పెళ్లి అంతకన్నా గొప్పగా జరిగింది. మా మనవడి పెళ్లి కూడా మా అంతస్తుకి ఏమాత్రం తగ్గకుండా జరిపించాలి. ఎంత మాట! మీ వంశం, మీ దర్జా, మీ మర్యాదలు మాకు తెలియనివా? ఇదిగో, మీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మా స్టేటస్ కు తగినట్టుగా పెళ్లి జరిపిస్తాను. సరేనా? పార్వతి, ఒక్క నిమిషం. తాతయ్య, పార్వతి అంటే పెళ్లి కూతురేనా? అయి ఉండొచ్చు. అబ్బాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు. తాతగారు ఉన్నారు. తాతగారు ఆస్తంతా అబ్బాయికి వస్తుంది. రమ్మంటే ఇల్లరికం కూడా వస్తాడు. నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూడగలరా? అలాగే. పార్వతి, వారు జీడిమెట్ల జమీందారు గారు, వారు వారి మనవడు గారు. నమస్కారం. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడతో ఒకసారి మాట్లాడచ్చా? ఆవిడతో అలాగే మాట్లాడతారంట వీళ్ళు. ఏం లేదు, ఆడవాళ్ళని అడుక్కోని ప్రశ్న. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 34. థ్యాంక్స్, మీరు వెళ్ళచ్చు. ఏమైంది బాబు? వద్దండి, వరైన అవుతుంది. అంటే నా వయసు 26, మీ అమ్మాయి వయసు 34. ఎలా చేసుకొని చెప్పండి? మా అమ్మాయి వయసు 34 అని నీకెవరు చెప్పారయ్యా? మీ అమ్మాయి చెప్పింది. అసలు మా అమ్మాయి నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడే, మీ కళ్ళ ముందే. ఎవరు ఈవిడ? ఈవిడ మా అమ్మాయి కాదయ్యా, నా భార్య. ఇంత చిన్న ఆవిడ? అదే నా రెండో భార్య. మరి మీ మొదటి భార్య? లేదు, పోయింది. తాతయ్య, ఈ సంబంధం అనుకొద్దు. వాళ్ళ సంప్రదాయం బాలేదు. విన్నావుగా, ఆయన మొదటి భార్య లేచిపోయిందట. చెప్పు తీసుకొడతాను. ఎవడరా మాట అంది? మీరే అన్నారు కదండి మీ మొదటి భార్య లేచిపోయిందని. లేచిపోయిందన్నా? లేచిపోయింది కదయ్యా, లేదు పోయింది అన్నాను. లేదు పోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. సారీ. ఏమండి, ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయినట్టే. చూడు పానకాల స్వామి, పెళ్లి ఆలస్యం చేయవద్దు, శుభస్య శీఘ్రం అన్నారు. అలాగే.
కావాలా? మీరా? మీరా? ఇక్కడ ప్రొపరేటర్ గానీ మేనేజర్ గానీ ఎవరు లేరా? మీకు ఆపరేటర్ కావాలా? ఆపరేటర్ గారు, ఆపరేటర్ గారు. yes what can I do for you? ప్రొపరేటర్ మీరా? yes ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి? మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్ వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ని సుఖమర్శం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మిస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలకి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలకి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి. అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో ఆటోమీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మామీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మామీటర్ అడ్డొస్తాయి. కానీ మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్ గా వస్తాను. ఓహో అయితే నోట్ చేసుకోండి. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే బొమ్మ తీసుకోకుండా వెళ్ళిపోయిందే. బొమ్మలు కొనడానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే అది బంధువుల దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామో చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి ఎవరది? ఎవరా పాడింది? గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, నేను ఈ క్లాస్ స్టూడెంట్ని. ఇవాళే ఫీజు కట్టాను. ఇదిగోండి రసీదు. ఓహో అయితే చూడు, ఇది పాఠశాల. ఇక్కడ క్రమశిక్షణ కావాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడటానికి వీల్లేదు. అందరూ ఒకేలా పాడాలి. అదెలా కుదురుతుంది మేడం? అందరూ ఒకేలా పాడితే అది మిలిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక టైపు, నేను ఒక టైపు, ఈ పిల్లలంతా ఒక టైపు. ఇంతమంది ఇన్ని తేడాలున్నా మనం అందరం కలిస్తే అదే సమాజం అవుతుంది. అలాగే సంగీతం కూడా. మీరు ఒక శృతిలో పాడొచ్చు, నేను ఒక శృతిలో పాడొచ్చు, ఈ పిల్లలంతా ఒక శృతిలో పాడొచ్చు. కానీ అంతా కలిస్తే అదే హాయైన సంగీతం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేనండి. అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టుగా పాడండి. గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు లల్లా 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 కూర్చోండి. మరి ఇప్పుడు మీరు ఏమిటే అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమిటి పసిపిల్లాడా? కడుప 3 నెలల? ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌనవ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదేదో జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్టగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా? అంతే. అసలు జరిగింది ఏమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట.
నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు అంతే. వెళ్ళండి. మౌన వ్రతం అంట, మౌన వ్రతం. హలో, ఈజ్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఇస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్, షూర్. హలో. హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చాయి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది. దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడ్రా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్, రౌడీ రాస్కెల్. హలో. హలో, అక్కడ తారా అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారాచంద్రులం కదా. ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్ గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది? షటప్. నేను వార్డెన్ని. ఆడపిల్లలంటే చాలు కుక్కల్లా ఫోన్లో వెంట పడతారు. ఛీ, ఫోన్ పెట్టేయ్. ఇంకోసారి ఫోన్ చేసావంటే నా చెప్తా. అయ్యో, హాయ్. ఎలా వచ్చావు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి వెళ్దాం. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటకు తీసుకెళ్తానంటావేంటి? పోనీ ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దవాఖాన అయి ఉంటుంది. తొందరగా దాక్కో. ఎందుకు దాక్కోని? అంత దూరం నుంచి కష్టం వస్తే నన్ను దాక్కోమంటావా? అది కాదు, నేను చెప్పేది మాట్లాడు. అయ్యో, నేనే. రవి, నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? మనది తోటరాముడు సంతతిలే. అవును, మీ వార్డెన్ ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుందేమిటి? ఎవరో పోకిరి వెధవలు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడకి అలాంటి వాళ్ళే ఫోన్ చేసి ఉంటారులే. బాలు, రవి, నువ్విక్కడున్నావేట్రా? ఎవరో తలుపు కొడితేను దద్దమ్మలాగా మంచ కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో, దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ వెధవలు తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం, మేము తలుపులు గట్టిగా వేసుకున్నాగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి మ్యాగజైన్? మ్యాగజైనే. మీరు తీసుకెళ్లి చదవండి మేడం, మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే, భలే తమాషా సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయాయి? నవ్వి నవ్వి. ఓ, అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి, హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 రండి, త్వరగా రండి.
అరిచారా చంపేస్తాం. మేము మంచం కింద దాక్కుంటాం. నీకేమైంది? ఏమిటి ఏమైంది? దొంగ రాస్కెల్స్ లేడీస్ హాస్టల్లో దూరి మాకంటే ముందు షట్ అప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఆఫ్ చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్లో ఇదే నేను చెప్పేది అదే. హాస్టల్లోంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేం కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగల్ని పట్టుకున్నారు. కరెక్ట్. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా రా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం. మొత్తానికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొంగల్లా వచ్చి దొంగల్ని పట్టుకుని హీరోలు అయిపోయారు. ఒకవేళ వాళ్ళ నువ్వే సెటప్ చేసావా? నువ్వు హాస్టల్లో ఉండడం వల్లే అసలు ఈ గొడవ అంతా వచ్చింది. మీ పేరెంట్స్ ఇక్కడ లేరా? నా పేరెంట్స్ ఆ, ఆర్మీలో ఉన్నారు, ఓహో. జబల్పూర్. చాలా స్ట్రిక్ట్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. నా మాట ఎవ్వరూ కాదండ్రు. నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అలాగా? అయితే నేను తప్పకుండా వాళ్ళని కలవాలి. అమ్మమ్మా, అమ్మమ్మా. ఎందుకురా అలా అరుస్తావు? మా అమ్మమ్మ. నమస్కారం. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత. మ్యూజిక్ కాలేజీలో టీచర్ గా పనిచేస్తుంది. ఏది మన మాలతి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది ఆ కాలేజీయా? అక్కడే పరిచయం. మా నాన్న మా అమ్మ. నమస్తే. అమ్మమ్మా, పండగ కదా హాస్టల్లో ఎందుకు 2 రోజులు మా ఇంట్లోనే ఉంది కానీ రమ్మని తీసుకొచ్చాను. అలాగా? పదమ్మ పద, కూర్చుంది. ఏమ్మా? బాలాజీ స్టోర్స్ వాడు ఇంకా సామాన్లు తేలేదు. పిండి వంటలు చెయ్యాలి కదా, వెళ్ళి కనుక్కురా పో. రే, ఏం నాన్న? ఆ గడియారం ఉన్నట్టుండి ఆగిపోయిందిరా. ఆ చేత్తోనే అది రిపేర్ వాడికి ఇచ్చిరా. బామ్మగారు, ఈ ఫోటో ఎవరిది? ఇంకెవరు? మా మనవడే. మీ మనవడా? అదేమిటి అంత వయసు వచ్చినా నిక్కరు తొడుక్కోకుండా ఉండటం? అదేమిటోనమ్మా, 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు నిక్కరు తొడిగితే చాలు తీసి అవతల పారేసేవాడు. అలాగా? అంతేకాదు, నాకేమిటో వాడంటే పంచ ప్రాణాలు. రాత్రిపూట నా దగ్గర పడుకోబెట్టుకునేదాన్ని. తెల్లారేసరికి పక్క నడిపేసేవాడు. అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఆల్బమ్ ఇటు. నేను 1 అరగంటలో వచ్చేస్తాను. నువ్వు అక్కడ కూర్చో. వెళ్ళొస్తానమ్మమ్మ. అక్కడ కూర్చుంటాను బామ్మగారు. రా. ఏమ్మా, బోర్ కొడుతుందా? వీడెళ్ళి 1 అరగంట అయిందే, ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. బామ్మగారు, ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పమ్మా. ఎలా చెప్పనండి? పర్వాలేదు, చెప్పు. అదే పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నానండి. దానికైనా అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్ద ఆమె మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ముసల్ది దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆవిడొట్టి గయ్యాడిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి మీ నాన్నగారికైనా అనగానే ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో,
మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూస్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి. ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువేం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదో? సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా తీరా బాలాజీ స్టోర్స్కి వెళ్తే ఎవరా? నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎవరా? ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? చెప్పరా? నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం. కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో. ఆ అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా నంగనాచి? మా ముందు వినయం గౌరవం నటించి తాటను అంత మాట్లాంటావా? నేనేమన్నాను? ఏమన్నావు? ఇంకేమన్నారా? నన్ను యూస్లెస్ ఫెలో అన్నావు. చాలు. నేనా? నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఒళ్ళు మండిపోతుంది. పెద్దవాళ్ళని అలా తీసి పారేయొచ్చా? అసలు నేను ఈ మాటలన్నీ అన్నాను మీతో చెప్పింది ఎవరు? నువ్వెవరితో అన్నావో ఆ పిల్లే చెప్పింది. ఆ పిల్ల ఏయ్! ఆగక్కడ! ఇదిగో, ఆగు! చంపేస్తా! చంపుతా! ఏమైపోయింది? తొందరగా పదా. అమ్మా లతాదేవి గారు, మీకోసం ఎక్కడెక్కడో తిరిగాం. ఏడుకొండల వాడి దయ వల్ల ఇక్కడ కనపడ్డారు. ఏమిటి? ఏమైంది? మీ పిన్నమ్మ గారికి ఒంట్లో బాగాలేటమ్మా, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. అంచేత వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎంతయ్యా రెండును? 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటయ్యా మరిన్ని? 2 రూపాయలు చేసుకో. లారీలు బంద్ కదా, గిరాకీ. రేపు ఈ కూడా దొరకవు మీకు. పొట్లకాయలు కొంటున్నావా? ఇవి పొట్లకాయలు. పొట్లకాయల మొహమా. ఇక శుభ్రంగా ఉంది. తోటకూర తీసుకో. తోటకూర ఇది వాడి చచ్చింది. పోనీ అరటికాయలు తీసుకుంటాను. అరటికాయలు ఇవి? అరటికాయల? మీకు దండం పెడతా, కొనకపోతే పోయినారు కానీ కొన్నాటికి డబ్బులు ఇచ్చి నన్ను వదిలేండి, వేరే పక్కింటికి పోతా. ఏమండి, లేట్ జగన్నాథం గారి భార్య లక్ష్మీదేవమ్మ గారని, వారిల్లు ఇదేనండి. మీరెవరు? నేను వారికి బాగా పరిచయిస్తుండండి. ఒకసారి చూడాలని వచ్చాను. ఓహో, రండి రండి రండి, కూర్చోండి. మా అత్తగారిని పిలుస్తాను. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నేనమ్మా, గుర్తుపట్టలేదా? 25 ఏళ్ల క్రితం జగన్నాథం గారు రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వారాలు చేసుకుని. గురుమూర్తి. గురుమూర్తినేనమ్మా. కూర్చో బాబు, కూర్చో. నేను అమెరికా వెళ్ళడానికి వారు నన్ను ఎలా ప్రోత్సహించింది, ఆ పై చదువులకి ఎంత సహాయం చేసింది నేనెన్నటికీ మర్చిపోలేనమ్మా. వెళ్ళడం అమెరికాలోనే ఉండిపోయానమ్మా. ఇన్నేళ్లైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుని చూడడానికి వచ్చావు, చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నేళ్లు అమెరికాలో ఉండి బాగా సంపాదించాను. పోయిన ఏడాది ఇండియాకు వచ్చాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి స్థాపించాను. వచ్చే శుక్రవారమే దాని ప్రారంభోత్సవం. ఆ ఉత్సవానికి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలమ్మా. నేనా? అవునమ్మా, నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా. అందుకే ఆ ఇండస్ట్రీకి జగన్నాథ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏమిటమ్మా? చుట్టాలు బంధువులు అనుకునే వాళ్లే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా అభిమానానికి అనుబంధానికి విలువనిచ్చి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్నందుకు వస్తాను బాబు, వస్తాను, తప్పకుండా వస్తాను. ఈ రోజు నేను ఇంతటి వాడిని
ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. నైవంచకుడు, దుర్మార్గుడు, నా భర్త ప్రాణాలు హరించిన నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు. వీడు తాగితే ఆ ఫోటో అపవిత్రం అయిపోతుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. రండి. అమ్మమ్మా, ఏమిటి, ఏం జరిగింది? ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు అవి చేసి రెస్ట్ తీసుకోండి. నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళి వస్తాను. అమ్మమ్మా, బాబు, ఎవరా పానకాలు? మీ తాతయ్య ప్రాణాలు బలికొన్న కిరాతకుడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మీ అమ్మ నాన్న ఈ దేశంలో లేరు. నా కర్మని నేను నిందించుకుని ఆ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పానకాలు కనిపించడంతో నా మనసు మళ్ళీ అల్లకులలో అయిపోయింది. అసలు ఏం జరిగింది? మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకొని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి, నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూర బంధువు మాతోటే ఉండేవాడు. ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళో తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పు చెప్పాము. మనం కార్పొరేషన్ కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు నువ్వే చేసి. వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయబోయా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో మనం తొందర పెట్టకు. ఇల్లు పూర్తయింది. దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాం. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు, మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు ఒట్టి పానకాలను కాదు, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటం ఏంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు, నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను. జాగ్రత్త.
ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఆ ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డాక్టర్లు లాభం లేదన్నారు. రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్ కాదు, మీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోటకుడు అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే నా తుది కోరిక. ఏమ్మా డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా. డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది. లేవండి లేవండి. లక్ష్మి, ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణపదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఆయన ఇక్కడికి తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలు. ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకు శాంతి లేదు. అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గెంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. హారతి తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసె అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడుతో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా, శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్త? అది సరే, కామా పులుస్టాప్ ఏంటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే, ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా, సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సపరవారంగా వచ్చాడు. 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మన ఇల్లు సజెస్ట్ చేశాను. నెల అద్దె 10,000 ఇస్తాన్నారు. 10,000? అదే కదా కామా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కన 2 గదులు సరిపోతాయా? ఏమండి, మన ఇల్లు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది, ఒక్కగాను ఒక కూతురు. ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక? నువ్వు కట్టించే గుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా? అయితే ఇవ్వండి. మరి
వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. ఇదిగో బాబు, నువ్వు మాత్రం నడిచి కావాలంటే టాక్సీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే. కావాలంటే వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ తాగు కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే. వెళ్ళరా. ఏమండి అయితే మన సంతాన గోపాల స్వామికి. అబ్బో నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సంతాన గోపాల స్వామి అంట, సంతాన గోపాల స్వామి. తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి. కమా నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి. ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి. హీస్ మిస్టర్ పానకాలు ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఉంకి పోకీ షాప్ అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నానండి. కమా ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్, రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ ఎంకి పాకీ షామా. నేను తెలుగువాడినేనండి. సారీ. కమా వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల కదండి ప్లీజ్ రండి 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 కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. మోయిస్ ఖాన్. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి పైకెళ్ళి చావు. పైకెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో, అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షణం, ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ రండి రండి. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు దీన్ని కామన్ గా వాడుకోవచ్చు. చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గీషి సున్నం రాశి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్టే కమా, ఇక్కడ నుండి కథంతా నడిపించేది ఈయనే. అయితే మరి మంచిది. ఆ జపాన్ గొడవే మనకు మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి. మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసా. మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చావు. ఇదేముంది కమా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శభాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలే వాడివే. ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి. అప్పుడు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. బాబు ఆ సూట్లు తగ్గించే. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా, నా భార్యకు పెద్ద ప్రమాదం జరిగిందని కబురు వచ్చింది. నేను వెంటనే మా ఊరు వెళ్ళాలి బాబు. వెళ్ళి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావంటే ఏం చెప్పను బాబు. ఏం ప్రమాదం ఏమిటో వెళితేనేగా తెలిసేది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలాగరా? ఇంట్లో వంట వార్పు ఎవరు చేస్తారు? పైగా ఆడదిక్కులేని సంసారం. అమ్మా, అలాంటి ఏర్పాటు చేయకుండానే వెళ్తానా? రావే. ఇది నా మేనగోడలు రావే. రావేయా అంటే? రాజులు వెంకటలక్ష్మి ఎందరిళ్లలోనూ వంటలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తాతయ్య, ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే వంట చేసే మనిషిలా లేదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. పంపించేస్తే నువ్వు నేను ఏం తింటావు రా గడ్డి? ఉండని, నువ్వు వెళ్ళి రారా. నేను వెళ్ళి వస్తా. రావే. అదేమిటి వెళ్ళిపోతుంది? నువ్వు ఇక్కడే ఉండవే. రావే. రావే, నువ్వు వంటిట్లో పోవే. రే, ఎందుకో నిన్ను ఆ పిల్లని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. వయసు అలాంటిది. ఎందుకైనా మంచిది, నీ మంచం కూడా నా గదిలో వేసుకో. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలే వరే. రాత్రింబవళ్ళు నేనే స్వయంగా దగ్గరుండి మరీ కట్టించాను. అది కూడా ఎలాగూ రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్ గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్ లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 ఏళ్ళు అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్? వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ డబ్బంతా జపాన్ బ్యాంకులో ఉంది. అది మన ఇండియన్ మనీకి ఒక 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్.
దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా. చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్. అదేమిటి బాబు? జపాన్ లో నవ్వు. ఈ వయసులో నాకు పెళ్లి ఏంటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? ఎక్కడండి, ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా? బాబు, మీరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే చేసుకుంటాను. అలాగే. అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చామమ్మా. ఏమీ లేదు, జపాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దిగాడమ్మా. తెలుసు. అయితే నువ్వు చూసావు అనమాట? లేదు. మరి అతను నీకెలా తెలుసమ్మా? తెలుసుగా, ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తావని. సరేనమ్మా, అతను చాలా పెద్ద బిజినెస్ మనిషి, పైగా జపాన్ కంపెనీ. ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకుంటే. అక్కర్లేదు. పోనీ కావాలంటే మీ పిల్లని అడుగు, అతని బిజినెస్ ఏమిటో, అతని ఆస్తిపాస్తులు ఏమిటో, అతని అందచందాలు ఏమిటో ఆవిడ చెప్తుంది. నేను కిటికీలను చూశానుగా, ఆస్తిపాస్తుల సంగతి నాకు తెలియదు కానీ అబ్బాయి మాత్రం బాగున్నాడు. ఇంకో విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది, మీరు రేపు పొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించాడమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్ తో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసి చట్నీ బాగా చేసి నేనే దగ్గరుండి వడ్డిస్తా. మిస్టర్ జపాన్, మా నాన్న నిన్ను వలవేసి పట్టుకోవాలనుకున్నాడు కదూ. నీకు ఆ శ్రమ తప్పించి ఈ చట్నీ తినిపించి ముక్కు మూసుకుని చేసే జపాన్కి పంపిస్తా. లత, ఆయన వచ్చే టైం అయింది, త్వరగా అమ్మా. చట్నీ కూడా అయిపోయిందిగా, వచ్చేస్తున్నా. కానీ కానీ కానివ్వండి రా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ లేదు, రండి రండి, కూర్చోండి. పార్వతి, పార్వతి, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దుకుంటున్నారే వీరి. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40 పాకం. అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నోనో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా? అయినా మన ఆంధ్ర టెస్ట్ వేర్లేండి, అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తుల పైన ఉంది. అవునండి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. అందులో మనం పెసరట్టులో ప్రసిద్ధం. అందులోనూ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కృష్ణుడికి కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. అందులోనూ నువ్వు షాక్ అవ్వు, నేను షాక్ అవ్వను. ప్రస్తుతానికి నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. సాయంత్రం అన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మంత్రి గారు. ఏం జరిగిందమ్మా? ప్లేటు ఫిరాయించబడిందండి. అచ్చి, స్పూన్ కింద పడిపోయింది. అంత తొందర ఎందుకమ్మా, నిదానంగా వడ్డించవచ్చు కదా. ఏమీ లేదు బాబు, మీరు వచ్చే తొందరలో కాస్త కంగారు పడింది అంతే. మా అమ్మాయి లత. అమ్మా, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్న గొప్ప సైంటిస్ట్. బాబు, ప్రసెంట్ వేసుకో. చట్నీ వేయమ్మా, నువ్వు స్పెషల్ గా తయారు చేశానన్నావు కదా. ఆగు, నువ్వు సిగ్గుపడుతూ వడ్డించలేకపోతున్నావు, నేను వడ్డిస్తాను. ఆగు. తిరుబాబు, ఏం బాబు, బాగోలేదా? బాగోపోవడం ఏంటండి? మీ అమ్మాయి చేత్తో ఏం చేసినా నాకు అమృతంతో సమానం. మరి కళ్ళంటా నీళ్ళేమిటి? రుచిగా ఉన్న ఆనందం పట్టలేక ఆనంద భాష్పాలు. అలాగా? అయితే ఇంకా సెట్ వేసుకో, 4 పెసరట్టు తీసుకొని. అంటే మీరుండి అనుభవించాల్సిన ఇంట్లో మేము ఉంటున్నామా? మా నాన్న అంత ద్రోహం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఐఎమ్ సారీ లత, నీ మనసు బాధ పెట్టాను. మీ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆయన కూతురువే నాకు తెలియదు కదా. ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేమని చెప్పేస్తాను. ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎదురిస్తే జరిగేది ఏమిటో తెలుసా? నిన్ను నిద్రాహారాలు లేకుండా చేసి గదిలో పెట్టి తాళం వేస్తాడు.
నీ పుణ్యమాన్ని నేనెవరో తెలుసుకుని నన్ను అర్జెంటుగా ఇంట్లోంచి బయట గెంటేస్తాడు. అందువల్ల నా గురించి కానీ ఆ ఇంటి గురించి కానీ నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు. మిగతా కథ నేను నడిపిస్తాను కదా. ఈయన భలే జోకులు చెప్పి అందరినీ నవ్విస్తున్నారు కదా నాన్న. కరెక్ట్ అమ్మా. బాబు, అసలు ఈ టాలెంట్ నీకు పుట్టుకుతూనే వచ్చిందా లేకపోతే జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిందా? బై బర్త్. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, నేను పుట్టగానే అందరినీ నవ్వించారట. ఎవరయ్యా? ఓహో బాలు, నువ్వడయ్యా. రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, నిలబడే 4 విషయాలు జాడించాలని వచ్చాను. ఏమిటయ్యా జోరు? కమా, మేము మీకు తగిన వారం. కామా, ఇతను నాకు తెలిసిన వాడని మీకు పరిచయం చేశాను. ఇల్లు ఇచ్చారు, బానే ఉంది. ఇల్లాల్ని ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నట్టుగా. ఏమిటయ్యా మాటలు? నీకన్నా మతిపోయిందా? మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మా తాత చుట్టూ ప్రదక్షిణాలు కొట్టి దండాలు పెట్టి ఇప్పుడు ఈ జపాన్ రిటర్న్ రాగానే అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారా? ఏమిటి పానకాల స్వామి గారు, ఏమిటిదంతా? అబ్బే ఏమీ లేదు బాబు, ఇది వరకే ఊరికే అనుకున్నాం. బాలుగారు, మీ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడికొచ్చి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అవన్నీ నీకెందుకే? ఉన్న విషయం ఏంటంటే బాబు, వాళ్ళది జమీందారు వంశం అని హోదాను చూసి అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించిన మాట నిజమే. ఇదిగో ఓసిని అబద్ధాలు మాడిపోను. ఇవాళ మౌనవరతో నువ్వు మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళు. ఇవాళ సోమవారం అండి, ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు. పానకాల గారు, మీ అమ్మాయిని నిక్షేపంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. నేనే జపాన్ పిల్లలో చూసుకుంటాను. వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు బాబు, వాళ్ళ మాట వినకు, నా మాట విను. వినవయ్యా, బాగా విను. అసలు నువ్వెవడవో తెలిస్తే నీకు పిల్లనివ్వకపోగా ఈ ఇంటి నుంచి నేను బయటికి గెంటుతాడు. నా సంగతి నీకు అనవసరం. మావయ్య, మర్యాదగా ఇతను బయటికి పంప. అసలు నన్ను బయటికి పంపడా నువ్వెవడవయ్యా? ఆచాడిపోతే ఇదిగో బూతి గీతి అన్నావో జపాన్ భాషలో బండ బూతులు తిడతాను, తర్వాత నీకు అర్థం అవదు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళబోయ్యా, వెళ్ళబోయ్యా. ఎవరు అక్కడ? కామా, ఖబర్దార్. విదేశీయుడు మోజులో పడి ఈ స్వదేశీయుడు వాడి ముందే అవమానిస్తావు కదా, తగిన శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తాడయ్యా, 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు. చేసిన ద్రోహానికి నరక యాతన అనుభవిస్తావు. నరక దాకా ఎందుకయ్యా? భూలోకంలోనే భక్తి ప్రపతలన్నీ ఒలకబోస్తాడు. నేనిక్కడ కోటలో పాగా వేశాను. ఒక జపాన్ ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్ అని నాటకం ఆడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని తిష్ట వేశాను. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు. వివరాలు తర్వాత రాస్తాను. పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరి మాన్యాలు పట్టించి బంగళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం. ఇట్లు నీ మనవడు రవి. ఆ పానకాలు అసలే పరమ కిరాతకుడు. వీడిపోయి వాడింట్లోనే మకాం పెట్టానంటున్నాడు. ప్రాణాల మీద తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. ఏం భయపడకండి అత్తయ్య, గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా. ఆయనకి హైదరాబాద్ లో చాలా పలుకుబడి ఉంది, ఏం పర్వాలేదు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! సిరిగల ఇల్లు, సిరిమువ్వల ఇల్లు, ముచ్చటైన భార్య, ముద్దుల్ల భార్య, కడుపున కాయదెందుకే అంబా, గొడ్రాలుగా దీవించకే అంబా. నా సంగతి చెప్తున్నాడేమిటి? బుడబుక్కల వాళ్ళు అలాగే ఏవేవో చెప్తూ ఉంటారు పిన్ని, నమ్మకు. అదేమిటో చూద్దాం పదా. ఆహా ఆహా, ఏమి సొగసు అది, ఏమి హొయలు. అమ్మాయి కడుపు ముందుగా పండుతుంది. ఏయ్, నా సంగతి ఎందుకు నీకు? చూడు పిన్ని ఏమంటున్నాడు. ఏమిటి? నాకంటే ముందు మా అమ్మాయికి పిల్లలు పుడతారా? యాగాలు చేసినా రోగాలు వచ్చినా బిడ్డలు పుట్టరే అంబా. అంబ పలకాల, మేము చెప్పాలా? ఏమిటి నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. అంబ ఎక్కడ పడితే అక్కడ పలకదే. ఓహో, అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పిన్ని. రా రా. చెక్కిలి పొంగింది, చిన్నది రమ్మంది. అబ్బ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 . ఎవరా నువ్వు? నీ తాతగారు సొమ్ము అనుకున్నావురా, దర్జాగా సోఫాలో కూర్చున్నావు. ఆ సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అంబ పలికిందా, గాడి గుడ్డుకు పలికిందా? నీకేమన్నా బుద్ధి ఉందటే? బుడబుక్కలో అని పిలిచి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత 3వ కన్ను తెరుస్తుంది, ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృషించి మరణిస్తావు. ఏమండి, వీడెందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. నీ మొహానికి తోడు నూతన వస్త్రం ఒకట. ముందు ఇంట్లోంచి బయట
పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా. నాన్న ఏమిటి నాన్న ఇతను వెకిలి వేషాలు? కోటో ప్యాంట్ ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించమలేదు. నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసిపారేస్తా. ఇది కోటలో వేసిన పాగా, దీన్ని పీకటం అంత తేలిక కాదు. ఏమండి వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి. చూచే నోరు పోయింది. నోరు మూసుకు లోపల పడి పడి లోపలికి. ఎవరు ఎవరు? ఏమిటిది? ఏమిటిదంతా? ఏం జరిగింది? ఎవరి పిల్ల? నాకు తెలియదు సార్. తెలీదా? తెలియని మనిషిని ఎందుకు చంపారు? నో నో నో, నేను చంపలేదు సార్. ఈ అమ్మాయి కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటబడి ఇదే పిస్తోల్తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. కాకమ్మ కథలు చెప్తున్నారా? కాల్చి చంపిన వాడు పిస్తోల్ మీ చేతిలో ఎందుకు పెడతాడు? అదే నాకు తెలియటం లేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. యాదగిరి సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టం పంపాలి. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఇదంతా ఏమిటి? మీ చేతిలో పిస్తోల్ ఏమిటి? మీరేం చేశారు? నువ్వు నోరు పోయి. ఇన్స్పెక్టర్ గారు ఒకసారి లోపల రండి. రండి రండి. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏమిటిది? ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. మీరు తలుచుకుంటే ఈ కేసుని ఈజీగా మాఫ్ చేయగలరు. ప్లీజ్. అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అబ్బా, అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేది. ట్రై చేస్తాను కానీ ప్రామిస్ చేయలేను. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఇదిగో ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారయ్యా. నేనే అదిరిపోయాను. తీసుకో. ఏమా, బుల్లెట్ నిజంగానే తగినట్టు యాక్ట్ చేసావే. మా సినిమా షూటింగ్ లో ఈ బుల్లెట్లు వైర్లు అన్ని మాకు అలవాటే. ఇదిగోండి పానకాల దగ్గర వసూలు చేసిన డబ్బు. థ్యాంక్ యూ. నానా, రాజేంద్ర గారు వచ్చారు. రా బాబు రా. కూర్చో. ఆ ఫేస్ ఏంటండి? ఏదో సీరియస్ గా ఉన్నారు. అబ్బే ఏమీ లేదు బాబు, పేపర్ చదువుతున్నానంతే. అవును, రాత్రి డమాల్ మన ఏదో తుపాకీ శబ్దం మన ఇంట్లో వచ్చినట్టుగా. అది తుపాకీ శబ్దం కాదు బాబు, నేనే పిల్లి మీద కర్ర విసిరాను. ఆ కర్ర అంత శబ్దం చేసిందంతే. కర్ర చెప్పడం ఏంటండి? తుపాకీ వెళ్తేను. అది తుపాకీ శబ్దం కాదు బాబు. మా ఇంట్లో వీడియోలో పిక్చర్ చూస్తుంది. ఈ రోజుల్లో పిక్చర్లో అన్ని తుపాకులు హత్యలే కదా. మా ఇంట్లో వీడియో చూస్తుంది కాబట్టి ఆ తుపాకీ మా ఇంట్లోనే పేలింది అనుకుంటుంది. తెలియదు కదా, మాట్లాడుకో. అవును బాబు, నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు? అవునండి, 2 రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను. మీకు చెప్పి వెళదామని. అలాగే బాబు, వెళ్తాయి. చూడమ్మా, తుపాకీ సినిమాలు అవి చూడకు. అవి రాత్రులు అసలు చూడకు. ఇక అది చూడదు. ఒకవేళ చూస్తానన్నా నేను చూడనివ్వను. సెలవు. ఏళ్ళు వచ్చినా ఎందుకే కోసుకో తిన్నావు. ఏది గుట్టుగా ఉంచాలో ఏది రట్టు చేయాలో ఇంత మట్టికి తెలిసావుదేవే నీకు. ఓ పని చేస్తావా? చెప్పండి, చేస్తాను. సంవత్సరం పొడుగుతా రోజు మౌనవ్రతం పట్టించు, పీడ రెడైపోతుంది. లోపల
రక్తమా? ఎక్కడమ్మా? నా రూమ్ లో. ఏమండి? అక్కడ అక్కడ యువకులండి. ఎక్కడ? రండి. సరే, మీరిద్దరూ వెళ్ళి నా గదిలో పడుకోండి, నేను వస్తాను. విజ్జిగాడా నాన్ విజ్జిగాడా? ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు. దరిద్రులు దరిద్రులు. ఎక్కడండి? ఇక్కడే ఉండాలి, ఇప్పుడు చూస్తే లేదే. ఏమండి, ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే, ఆ అమ్మాయి దెయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి. సరే, మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పాలు. సార్ పేపర్. అమ్మా కూరగాయలు. ఏమండి, కాఫీ. అలా చూస్తారేమిటండి? పార్వతి, నా మాటలు నాకే ప్రతిధ్వనిస్తున్నాడు. అలాగా అలాగా ఉండండి, డాక్టర్ని పిలిపిస్తాను. అయ్యా, పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఏమండి, ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి. దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి. నా పసుపు కుక్కలు కాపాడండి. సరే, బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి. ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం. మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఇది నాది కాదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు మీద? లక్ష్మీదేవం, తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్. ఎవరు? హలో పారకాల గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్తా కుస్తా కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది? తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం? మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళతో మీటింగు, సమాలోచనలు. అబ్బాబ్బాబ్బా, ఏది అంత బిజినెస్ పని మీదనా? టాప్ సీక్రెట్. ఓహో, మీరు ఎవరితోనూ చెప్పకూడదు. నీ మీద? అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది.
అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా. ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందేముంది, మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్. పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. దొంగ వెధవలు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి. మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది, ఖాళీ చేయను, బయటకు పొమ్మన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళతోనూ ఈ సామాన్లతోనూ అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది. తాజుబాద్తో చెలగట్టవాడకు. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానిగతే నీకు పడుతుంది. జాగ్రత్త. పార్వతి, లత, పని పాట లేకుండా ఈ ప్యాకోడ్ పెట్టుకున్నారు. ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా? వాడు జపాను కాదు, జర్మనీ కాదు, వట్టి దొంగ. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చాను. ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికి వీలేదు. అదేమిటి నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు. అతను ఊసు కూడా ఎత్తడానికి వీలేదు. నిన్న భూపతి గారు మనోడు బాలుగచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, ఇదేమైనా బొమ్మలాట? నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు. నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను. పలక మీద కదా దాన్ని చెరిపోయి. ఏమిటయ్యా, నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 24 గంటలు అయింది. ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. ఇల్లు ఖాళీ చేయలేదు, పైగా ఇంట్లోనే చిందులు గద్దులు వేస్తున్నా. ఇల్లు దొరకలేదు. దొరకపోతే ఖాళీ చేయవా? చెయ్యను. అరే రాయ్ రాయ్. ఓహో, రౌడీలు కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. రాయ్, ఈ సామాన్లు తీసుకెళ్ళి బయట పారండి. ఒక నా గదిలోకి వెళ్ళి అక్కడ సామాన్ కూడా తీసుకురండి. వెళ్ళండి. వెళ్ళండి. సార్ సార్ సార్, పోలీసులు. ఓహో, పోలీసు బందోబస్తుతో వచ్చావన్నమాట. అవునయ్యా, పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయా అని వచ్చేటవేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో, అంతవరకు వచ్చావన్నమాట. సార్, మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసావా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా కూర్చున్నాడు. సరేనయ్యా, కోర్టు ద్వారానే తెలుసుకుంటాను. ఏంటి బాలో? ఏమిటేమిటి, నువ్వు వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక్క క్షణం మాట్లాడడం కుదరడం లేదు. ఈ తాతకుడు పగలంతా ఇంట్లో ఉంటాడు, రాత్రి పక్కనే పడుకోమంటాడు. అది కథారా? నేను ప్లాన్ వేస్తాను. దాంతో రాత్రికి తాతగారు గురక పెట్టి నిద్రపోతారు. మనం చందమామని చూస్తూ హాయిగా పాడుకుందాం. అలాగే. ఇది తాతగారి గ్లాసు. టింగ్. రావే, పాలు తీసుకురావే అని నేనే పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. మీ పెద్ద గ్లాస్ మీకేనంటే చిన్నబాబు గారి చిన్న గ్లాస్ అండి. అంతే కదా మరి, అక్కడ పెట్టి వెళ్ళి. ప్లాను గీను అన్నావు. రాత్రి 12 గంటలకు వస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఏమిట్రా గుసగుసలో? అవి ఏం లేదు తాతయ్య, టైం ఎంత అయింది అంది. 12 అవ్వలేదు అన్నాను. సరే, పాలు తాగి పడుకో. రే బాలు, కడుపులో ఏమిటో బరువుగా ఉందిరా. ఇందా ఈ గ్లాస్ నువ్వు తీసుకో. ఆ చిన్న గ్లాస్ చాలే నాకు. సరే, అలా కానీ. మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాను. ఇలా కలుసుకోవడం కన్నా
మన పెళ్ళైన తర్వాత కలిస్తేనే ముద్దు ముచ్చట అన్నీను. రే బాలు మాట ఏంటి? ఇలా రారా కూర్చో. మనది చాలా గొప్ప వంశం రా. తెలుసు. మీ తాత ముత్తాతలందరూ కూడా నలుగురేసి భార్యలు నేలిన వాళ్ళు. తెలుసు. నీ ముత్తాత కూడా మొదటి భార్య కాలం చేయగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తెలుసు. మనగా ఇంట్లో ఆడదిక్కు లేదు. తెలుసు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఎవరు బామ్మ? ఎవరు బామ్మ? ఉందిరా. ఏ ఊరు? మన ఊరే. ఏ వీధి? మన వీధే. ఏ ఇల్లు? మన ఇల్లే. మన ఇల్లా? అదేరా రాజోలు వెంకటలక్ష్మి. రాజోలు వెంకట? అదేరా మన రావే. రావేయా? దానికి నా మీద మనసైందిరా. అయ్యో తాతయ్య. పర్వాలేదురా, ఈ రోజుల్లో కులాలు మతాలు అవి అంటే ఎలా? తాతయ్య ఎందుకు నా గావుకేకలో? ఈ పిల్ల ఎవరనుకుంటున్నావు? మన వంటవాడి మేనకోడలు రావే. కాదు, నేను ప్రేమించిన ఏకాంతపురం తారా. ఏమిటి? ఆ పిల్ల ఈ పిల్ల ఇద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారు. మిమ్మల్ని కాల్చి పారేస్తాను. నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. బాలు, 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 ఎంత పని చేశావురా. మీరిద్దరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నారని తెలిస్తే మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి ఉండేవాడిని కదరా. ఆ మాట మీదే ఉండు. మమ్మల్ని దీవించు.